మనం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయకుండా లేట్ చేసే ప్రతి కిలోమీటర్ మన ఇంజిన్ లైఫ్ని మనం తగ్గించుకున్నట్టే. మన ఇంజిన్ ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అసలు ఇంజిన్ ఆయిల్ ఎందుకు పనిచేస్తుంది, ఇంజిన్ ఆయిల్ చేసే పని ఏంటి? సో కార్లో ఉండే ఇంజిన్లో చాలా పార్ట్స్ ఉంటాయి, పిస్టన్స్ అని, లేకపోతే క్రాంక్ అని, ఎక్సెట్రా వాల్వ్స్, ఇవన్నీ. ఈ ఇంజిన్లో ఉండే పార్ట్స్ అన్నిటినీ ఫ్రీగా మూవ్ అవ్వడానికి లూబ్రికేషన్ కోసం ఈ ఇంజిన్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ మన కార్లో ఇంజిన్ అనుకోండి, ఇలా నేను రఫ్ చేస్తూ ఉంటే ఈ రఫ్ చేయడం వల్ల ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది, ఈ రెండింటి మధ్యన హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్తో పాటు ఇక్కడ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది. అదే నా చేతుల్లో కొంత నేను ఆయిల్ కానీ ఏదన్నా వేసుకొని నేను రఫ్ చేశాను అనుకోండి, హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వదు, అట్ ది సేమ్ టైం అక్కడ డ్యామేజ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సేమ్ కార్ ఇంజన్లో ఇంజిన్ ఆయిల్ చేసే పని కూడా అదే, లూబ్రికేషన్, సరళత. ఆ ఇంజన్ పిస్టన్స్ కానీ పార్ట్స్ అన్నీ కదిలేటప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, ఇంజన్ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండేందుకు, ఇంజన్ రాపిడ్ వల్ల వచ్చే హీట్ ఎక్కువ అవ్వకుండా ఉండేందుకు ఈ ఇంజిన్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఇంజిన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి? మనం ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక స్టాండర్డ్గా ఒక 10,000 కిలోమీటర్స్ లేకపోతే 15,000 కిలోమీటర్స్ ఈ విధంగా బండగా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అసలు ఇంజిన్ ఆయిల్ ఎప్పుడెప్పుడు చేంజ్ చేసుకోవాలి. మనకేంటంటే కంపెనీస్, ఒక్కొక్క కంపెనీ ఇన్ని వేల కిలోమీటర్లకు ఒకసారి మార్చండి అని చెప్పి మనకి ఆ మాన్యువల్లోనో లేకపోతే కారు కొన్నప్పుడు చెప్పడం జరుగుతుంది. కానీ జనరల్గా చాలా వెహికల్స్కి వచ్చేసి అరౌండ్ 10,000 కిలోమీటర్స్ దగ్గర ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయలేదనుకోండి, ఏం జరుగుతుందంటే ఈ ర్యాపిడ్ వల్ల ఇంజిన్లో డస్ట్ అదంతా కూడా ఈ ఆయిల్లో చేరుతుందనమాట. ఈ ఆయిల్ అనేది మళ్ళీ ఇంజిన్ ఆయిల్ ట్యాంక్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంజిన్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ ట్యాంక్లోకి వెళ్ళి ఇలా ఒక సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఇంజిన్ ఆయిల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు, ఇంజిన్లో నుంచి ట్యాంక్లో నుంచి మళ్ళీ ఇంజిన్లోకి సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు అంతా కూడా రస్ట్ అనేది లోపల కొంచెం దుమ్ము కానివ్వండి, ఈ హీట్ వల్ల వచ్చే దుమ్ము, ఇదంతా కూడా డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఆ ఇంజిన్ ఆయిల్లోకి కలవడం జరుగుతుంది. సో ఇంజిన్ ఎక్కువ నడిచే కొద్దీ ఆ ఇంజిన్ ఆయిల్లో డస్ట్ పేరుకొని ఇంజిన్ ఆయిల్ అనేది డస్ట్ అనేది తయారవుతుంది. సో ఆ డస్ట్ ఆయిలే కనుక మళ్ళీ మనం టైం టు టైం చేంజ్ చేయకపోతే ఆ డస్ట్ ఆయిల్ ఇంజిన్లోకి వచ్చి ఆ డస్ట్తో లూబ్రికేషన్ జరగడం వలన ఆ లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చేతుల్లో ఆయిల్తో పాటు కొంచెం మట్టి వేసుకొని రుద్దుకున్నాను అనుకోండి, నా చేతులు గీతలు పడతాయి కదా, డ్యామేజ్ అవుతుంది కదా. అలాగే ఆ డస్ట్తో కూడిన ఇంజిన్ ఆయిల్ కనుక లూబ్రికేట్ చేస్తే ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందు గురించే టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ కంపెనీ వాడు చెప్తాడు 10,000 కిలోమీటర్స్కి మార్చండి అనో 15,000 కిలోమీటర్స్కి మార్చమని చెప్తాడు. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తిరిగే దాన్ని బట్టి, మీరు తిరిగే కిలోమీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 కిలోమీటర్స్కి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, ఓకే. కానీ ఆ 10,000 కిలోమీటర్స్ ఎలా తిరిగారు? ఆ 10,000 కిలోమీటర్స్ మీరు హైవేలో తిరిగారా, సిటీలో తిరిగారా, ఇంజిన్ స్మూత్గా రన్ అయిందా, రఫ్గా రన్ అయిందనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కారు ఉంది, నా కారు వచ్చేసి ఎక్కువగా ట్రాఫిక్లో నేను సిటీలో ఎక్కువగా రన్ చేస్తాను. సిటీలో ఎక్కువగా రన్ చేసిన కార్కి, హైవేలో ఎక్కువ రన్ చేసిన కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హైవేలో నేను ఎక్కువ టాప్ గేర్ యూస్ చేస్తాను, ఎక్కువ క్లచ్ యూస్ చేయను, పవర్ యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే టార్క్ అనేది ఎక్కువ అవసరం ఉండదు, పవర్ యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే అసమానం బ్రేక్ చేయడం, మూవ్ చేయడం, ఫస్ట్ 2 గేర్స్లో టార్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరగాలి. కానీ హైవేలో ఉన్నప్పుడు అంత ఎక్కువ పవర్ అవసరం లేదు. హైవేలో ఉన్నప్పుడు స్మూత్ రన్నింగ్ ఉంటుంది. హైవేలో 10,000 తిరగడానికి, సిటీలో అస్తమానం బ్రేకులు నొక్కుతూ ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేసి రఫ్గా తిరగడానికి ఇంజన్ హెల్త్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. హైవేలో ఉన్నప్పుడు మోర్ హెల్త్, సిటీలో తిరిగేటప్పుడు ఇంజిన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో ఇంజిన్ ఆయిల్ కూడా తొందరగా పాడవుతుంది. మీరు హైవేలో తిరిగేటప్పుడు 9,000 10,000కి మార్చుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ రఫ్గా యూస్ చేస్తాం, ఎక్కువ సిటీలో డ్రైవ్ చేస్తాం అనుకుంటే కనుక అరౌండ్ 7,000 to 8,000 కిలోమీటర్స్కే మీరు ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవడం మంచిది. సో ఎంత ఆయిల్ నీట్గా ఉంటే లూబ్రికేషన్ అనేది అంత బాగా జరుగుతుంది, మీ ఇంజిన్ హెల్త్ అనేది కూడా అంత బాగుంటుంది. సో టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంజిన్ ఆయిల్తో పాటు మీరు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి ఇంజిన్ ఆయిల్తో పాటుగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఇంజిన్ ఆయిల్ ట్యాంక్లో నుంచి ఇంజిన్లోకి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని ఫిల్టర్ చేసి ఇంజిన్లోకి పంపించడం జరుగుతుంది. ఇంజిన్లో ఒక సర్క్యులేషన్ లూబ్రికేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ ట్యాంక్ సంపులోకి వెళ్ళి ఆ ట్యాంక్లో నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఇంజిన్లో నుంచి మళ్ళీ ట్యాంక్లోకి, మళ్ళీ అక్కడి నుంచి త్రూ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయ్యి మళ్ళీ ఇంజిన్లోకి ఇలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ సర్క్యులేట్ అయ్యే ప్రతిసారి ఈ ఫిల్టర్ ఏం చేస్తుంది, డస్ట్ అంతా ఆపి ఫిల్టర్ చేస్తుంది. మీరు ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఆ ఫిల్టర్ని చేంజ్ చేయలేదనుకోండి, ఆ ఫిల్టర్లో డస్ట్ అంతా అలాగ ఉండిపోతుంది, మీరు కొత్తగా పోసిన ఆయిల్ కూడా డస్టీగా తయారయ్యే డస్ట్ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమంటారంటే 2 ట్రిప్పులకు ఒకసారి, అలా కాదు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి మీరు
ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ని కూడా చేంజ్ చేసుకోండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ పెద్దగా ఏమీ ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు. సో ఇది ఇంజిన్ ఆయిల్ పనిచేసే విధానం. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. సో హీరోనో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టో బోనెట్ ఓపెన్ చేసి అని చేయి పెట్టెడతాడు, కాలుతుంది. అప్పుడు ఒక అమ్మాయి బిందు పట్టుకొని వెళ్తా ఉంటే నీళ్ళు తీసుకొని పోస్తుంటాడు కదా, అదేంటో తెలుసా? ఇంజన్ టెంపరేచర్ ఓవర్ అవ్వకుండా ఇంజన్ ఎప్పుడు కూడా ఒక ఐడియల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి యూస్ చేసే వాటర్. యాక్చువల్గా అందులో పోయాల్సింది వాటర్ కాదు. సినిమాలో అప్పుడు కూలెంట్ దొరకదు కాబట్టి సో వాటర్ పోస్తారు. వాటర్ కూడా పోసుకోవచ్చు. దాన్ని ఏంటంటే కూలెంట్ అంటారు. ఆ కూలెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఆ కూలెంట్ ఎక్కడ ఉంటుంది, ఎలా పోస్తారు ఏంటి? సో ఆ కూలెంట్ అనేది ఇక్కడ రేడియేటర్ ఉంటుంది. ప్రతి కార్కి కూడా రేడియేటర్ ఉంటుంది. పెట్రోల్ వెహికల్ అయితే కనుక మీకు ఈ రేడియేటర్ కింద రేడియేటర్ ఉంటుంది. లేదు మీరు ఇలా చూసినా కూడా ఈ లోపల ఇక్కడ రేడియేటర్ ఉంటుంది. సో ఆ రేడియేటర్లో మనం ఈ కూలెంట్ అనేది పోయడం జరుగుతుంది. అసలు ఈ కూలెంట్ ఏంటి, ఎందుకు? జస్ట్ వాటరే, జస్ట్ గ్రీన్ కలర్లో ఉండే ఒక వాటర్. ఒక్కొక్కసారి కూలెంట్ లేదు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం ఫిల్టర్ వాటర్ కానీ డిస్టిల్ వాటర్ పోసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. అసలు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మీరు కారు 60లో 70లో 80లో 100లో స్పీడ్గా రన్ చేస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ మరి ఇంజన్లో హీట్ జనరేట్ అవుతుంది కదా. ఇంజన్ హీట్ అయినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక గిన్నె పెట్టారు మీరు, ఆ గిన్నె ఇంజిన్ అనుకోండి. ఆ గిన్నెలో వాటర్ పోయండి, కింద మంట పెట్టారు. సో ఒక గిన్నె పెట్టారు పొయ్యి మీద, అందులో వాటర్ పోసారు, కింద స్టవ్ ఆన్ చేశారు. మీరు ఆ గిన్నెలో వాటర్ ఉన్నంత వరకు ఎంత హీట్ అయినా కూడా గిన్నె మాడుతుందా? మాడదు. వన్స్ వాటర్ అయిపోతే ఆ గిన్నె అనేది మాడిపోవడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ లోపల ఎంత హీట్ జనరేట్ అయినా కూడా ఇంజన్ పాడవకుండా ఉండాలి అంటే అది ఎప్పుడు కూడా ఒక ఆప్టిమల్ అంటే ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ హై అవుతుందో ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కూలెంట్ చేసే పని అదే. ఈ రేడియేటర్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో, సో ఇంజన్ చుట్టూ ఒక ఛానల్ ఉంటుంది, వాటర్ ఛానల్. రేడియేటర్లో నుంచి ఆ ఛానల్ ద్వారా ఇంజన్ చుట్టూ ఒక సర్కిల్ వేస్తుంది. ఇంజన్ చుట్టూ రొటేట్ అయ్యే వాటరు ఇంజన్లో ఉన్న హీట్ని అంతటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళా తిరిగి ఒక పైప్ ద్వారా రేడియేటర్లోకి వస్తుంది. ఈ రేడియేటర్లోకి ఎలా వస్తుందంటే పైనుంచి జల్లులాగా రేడియేటర్లో పడుతుంది. మీకు రేడియేటర్కి ఒక ఫ్యాన్ ఉంటుంది, ఐడియా ఉంది కదా. సో రేడియేటర్ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ హీట్ వాటర్ వస్తుందో ఆ ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ చల్లబడి మళ్ళీ కింద ఇంకో పైప్లో నుంచి మళ్ళీ మీకు ఇంజన్లోకి వెళ్ళి ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ తిరిగి రేడియేటర్లోకి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. మీరు గనక ఈ కూలెంట్ వాటర్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, కూలెంట్ రెగ్యులర్గా చెక్ చేసుకోకపోయినా, కూలెంట్ లేకుండా వెహికల్ని డ్రైవ్ చేసినా మీ ఇంజన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జస్ట్ వాటర్ 100స్లో ఉంటుంది. అసలు వాటర్ లేదు, కూలెంట్ మనకు అందుబాటులో లేదు అనుకుంటే కనుక చెప్పాను కదా, ఫిల్టర్ వాటర్ పోసినా కూడా ప్రాబ్లం లేదు. మీరు కనుక ఈ కూలెంట్ లేకుండా తిరిగితే మీ ఇంజన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఈ వెహికల్ మెయింటెనెన్స్లో కూలెంట్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.